ప్రవచన రూపములో నీకు తెలియపరచబడిన సమస్యలు గాని, పోరాటం గాని, ఫలానా ఛాలెంజ్ గాని మీ జీవితంలో ఉంటే కనబడబోతుందంటే దాన్ని దేవుడు నీ ద్వారా జయించబోతున్నాడు. ఒక కళ, ఒక దర్శనం, ఒక ప్రవచనం నీకే మనసులో అనిపిస్తుంది. ఫలానా శోధన నీ ముందు ఉంది, ఫలానా ఛాలెంజ్ నీ ముందు ఉంది, ఫలానా కష్టం నీ ముందు ఉంది, ఫలానా వేదన నీ ముందు ఉంది అని నీకు ముందుగానే నీ ఆత్మకు తెలిసి ఉంటే వాటన్నిటి నుండి ప్రభు అద్భుతంగా నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక సాటర్డే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. అన్ని ట్రైన్లు క్యాన్సిల్ చేశారు. అదేదో యాక్సిడెంట్ అయింది, అప్పుడు సంథింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఫ్లైట్ చూస్తే ఏమో నెక్స్ట్ డే ఫ్లైట్లో వెళ్ళాలి, చాలా హై ఫేర్ ఉంది. ఇక్కడ నుండి రాజమండ్రికి 580 కిలోమీటర్ దూరం కారులో వెళ్ళటానికి ఇష్టం లేదు. చివరికి లీస్ట్ చాయిస్ ఏంటంటే బస్సు. నేను బస్సు ఎక్కి 20 సంవత్సరాల పైపడిగా అయింది. అయినా తప్పదు కాదని చెప్పి ఉన్న బస్సులోనే బెస్ట్ రేటింగ్ ఉన్న బస్సు, మంచి బస్సు బుక్ చేయమన్నాను. బుక్ చేశారు. నా మనస్సులో మాత్రం ఎక్కడో ఇది యాక్సిడెంట్ అవబోతుందని అనిపిస్తుంది. మరలా మధ్య ధరలో దిగిపోతే, కరిష్మా ఉంది నాతో, మేము ఇద్దరు దిగిపోతే, నాతో పాటు వీడియో తీసే అబ్బాయి ఉన్నాడు, మేము ముగ్గురు మధ్య ధరలో ఎక్కడైనా దిగిపోతే ఎలాగని చెప్పి అనుకున్నాను. కానీ ఎక్కడో సూర్యాపేట దాటిన తర్వాత ఒక చోట్లో జస్ట్ టాయిలెట్ వాష్రూమ్ కోసం ఆపాడు. నాకు నిద్ర పట్టలేదు, సరిగా డిస్టర్బ్డ్గానే ఉన్నాను. సూర్యాపేట దాటిన తర్వాత ఏమైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరిని పిలవాలి? ఎందుకంటే నాకు క్లియర్గా కనపడుతుంది. మన ఇక్కడ ఈ ఏరియాలో మన పాస్టర్స్ ఎవరు ఉన్నారు, మనకు తెలిసిన ఫ్యామిలీస్, నా ఫోన్ నంబర్ నా దగ్గర ఉందా అని అనుకున్నాను. కానీ మరలా నేను ప్రార్థన చేస్తే దేవుడు సమస్త కీడును తప్పించగలుగుతాడు చెప్పి అన్య భాషలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. మూడు బావుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. సరిగా 3:52 ఎంతో నిద్రపోయాను. అన్య భాష మాట్లాడుతూ నాకు తెలియకుండానే నిద్రపోయాను. అది 3:57కు పెద్ద యాక్సిడెంట్. ఒక్క మాటలో చెప్పాలంటే టైర్ పైన, టాప్ ఏమో కింద, మొత్తం లేచిపోయింది. వెంటనే కరిష్మాను పట్టుకుని ఆ చీకట్లో అక్కడక్కడ దెబ్బ తగిలింది, నాకు గుర్తు ఉంది. కానీ ఆ గ్లాస్ అని పగల కొట్టుకొని మొట్టమొదటి వ్యక్తిగా నేను కరిష్మా బయటకు వచ్చాం. నాకు ముందుగానే దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఆ ఛాలెంజ్ని, ఆ శోధనను, సాతాను పెట్టిన చుచ్చును, ఆ బంధకాన్ని దేవుడు దంచటానికి నా ద్వారా దేవుడు ప్రార్థన చేయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయించాడు. దేవదూతల ద్వారా తప్పించబడ్డాను. నాకు దేవుడు బయలుపరిచిన ద్వారా తప్పించబడ్డాను. ఈ రోజు కూడా నేను ప్రవచిస్తున్నాను మీ అందరికీ, ఏదైనా నీకు దర్శనం ద్వారా, కళల ద్వారా నీకు ఒక పలానా శోధన రాబోతుందనో, పలానా కష్టాలు రాబోతుందనో, లేకపోతే పలానా కీడు రాబోతుందనో, పలానా ప్రమాదం జరగబోతుందనో, లేకపోతే ఒక నష్టం కలగబోతుందనో, ఒక అనారోగ్యం రాబోతుందనో, బలహీనత రాబోతుందనో, మీ కుటుంబంలో ఏదో ఒక శోధన జరగబోతుందనో మీరు వివేచిస్తే వాటి నుండి తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా రెడీ అవుతున్నాడు, సిద్ధపడుతున్నాడు, నేను తప్పించబోతున్నాడు. అంతెందుకు, నీకు వివేచించకపోయినా ఒక డాక్టర్ ద్వారా, స్కానింగ్ ద్వారా, ఎక్స్రే ద్వారా పలానా జబ్బు నీకు ఉందని నీకు ఇప్పటికే తెలియవచ్చిందంటే నేను ప్రవచిస్తున్నాను, దాన్ని దేవుడు తప్పిస్తాడు. బై నేచురల్గా ఏదో ఒక ఇష్యూ నీ ముందు ఉంది, ఒక శోధన నీ ముందు ఉంది, పలానా ఛాలెంజ్ నీ ముందు ఉందని మీకు అర్థమవుతే, తెలిసి ఉంటే కనుక
ఖచ్చితంగా ఆ శోధన నీ మీదకు రాదు, నీ మీదకు పొర్రదు. నువ్వే దాన్ని దాటుకొని వెళ్తావు. దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు, నువ్వు వాడుకోబోతున్నాడు. యెషయా 46:4, యెషయా బుక్ ఆఫ్ ఐజాయా 46:4 is a promise for you. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే. తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడవు నేనే. నీ ముందు ఉన్న ఛాలెంజ్, నీ ముందు ఉన్న పోరాటం, నీ ముందు ఉన్న సమస్య ఎలాగ ఇది సాల్వ్ అవబోతుంది, ముందుగానే నువ్వు ఎరిగిన సమస్యలు, అది బై ప్రాఫెసీ ద్వారానో లేకపోతే దర్శనం ద్వారానో కళల ద్వారానో ఈవెన్ బై నేచురల్ if you come to know something, some hurdles, some hindrances before you, I am prophesying that will be solved by God. అది దేవుని చేత తొలగించబడబోతున్నాయి. నీకు అద్భుతం జరగబోతున్నాయి. అది నువ్వు కాదు డీల్ చేయాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడే డీల్ చేయబోతున్నాడు. నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఒక బ్రేక్ త్రూ రాబోతుంది. నీ యొక్క చైన్, నీ యొక్క బంధకం తెగి తుచ్చినిలుగా పాటుదలే దర్శనంలో చూస్తున్నాను. నీ పోరాటం నుండి, నీ శోధన నుండి దేవుడు తప్పిస్తాడు. దానికి నీకు పరిశుద్ధాత్మ ఇచ్చే కౌన్సిల్ ఏంటంటే యేసు రక్తాన్ని ఉచ్చరించి, యేసు రక్తమే భౌతికంగా నువ్వు ఎదుర్కోబోతున్న భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నా నీ ప్రతి సమస్యకి, ప్రతి పోరాటానికి విడుదల ఇచ్చేదే. దీనికి ఆధారంగా ఆదికాండం 15వ అధ్యాయాన్ని నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తీసుకుంటున్నాను. అబ్రహాము బలుల విషయంలో పొరపాటు చేశాడు. హి డన్ మిస్టేక్స్ వాట్ హి హ్యాస్ టు సాక్రిఫైస్ టు గాడ్. దేవునికి అర్పణ చేసే విషయంలో ఆయన పొరపాటు చేశాడు. దేవుడు చెప్పినట్టుగా చేయలా. ఒకవేళ అప్పుడు దేవుని కృప గనక ఇప్పుడు ప్రత్యక్షమైనట్టుగా మేనిఫెస్ట్ అయి ఉంటే కనుక అబ్రహాము ఈ విషయంలో క్షమించబడేవాడేమో. అప్పుడు దేవుని కృప ప్రత్యక్షం కాలేదు. యేసు ఈ లోకాల్లో అడుగుపెట్టినప్పుడు ఆయన కృపా సత్య సంపన్నుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసు నుండి కృప ప్రత్యక్షమైంది. సో దేవుడు వెంటనే ఏమన్నాడంటే, అబ్బాయి నీవు పొరపాటు చేస్తావు, 2 తప్పు చేస్తావు. ఒకటి, యు డన్ మిస్టేక్స్ ఆన్ మై సాక్రిఫైస్, ఆఫరింగ్ టు గాడ్, ఆఫరింగ్ టు మీ. యు డన్ మిస్టేక్స్ ఆన్ మై సాక్రిఫైస్ ఇష్యూస్. బలులు అర్పించే విషయంలో పొరపాటు చేస్తావు. ఇంకొకటి ఏంటంటే మైన్యూట్ ఇష్యూలో, సెన్సిటివ్ ఇష్యూలో నువ్వు నా మాట వినలేదు, లోపడలేదు. కాబట్టి నీ తర్వాత నువ్వు ఇప్పుడైతే ముసలివాడిగా ఉన్నావు కాబట్టి నీ తర్వాత వచ్చేవారు 400 సంవత్సరాలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉంటారు. 15వ అధ్యాయం 13-15 400 years. కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు. అదేంటి దేవుడు చెప్పింది ఇక్కడ తప్పైనట్టు అనిపిస్తుంది కదా. దేవుడు క్యాషువల్గా అంటే చట్ట ప్రకారం మాట్లాడకుండా క్యాషువల్గా మాట్లాడుతున్నప్పుడు అప్రాక్సిమేట్గా మనం కూడా మాట్లాడతాం. షర్ట్ ఒక ఖరీదు ఎంతంటే 892.50. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ షర్ట్ ఎంత, ఈ చీర ఎంత అంటే 892.50 అంటామో. నేనైతే అనను. మరి ఏమంటాం? 900, 900 అంటాం, లేకపోతే 800 అంటాం. ఎక్కువనో తక్కువనో అంటాం. అలాగే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు 400 సంవత్సరాలు. ఒకటి అటు ఇటు ఎక్కువ ఉండవచ్చు. 430 సంవత్సరాలు అంటే 4 తరాలు వారు
16వ వచనం చదవండి. ఆదికాండ 15:16 4 తరాలు వారు 430 సంవత్సరాలు ఐగుప్తు ఒక బంధకంలో ఉండిపోయారు. చిట్ట చివరిగా వాళ్ళు ఎలాగా ఆ ముందుగానే తెలియపరిచిన సమస్యల నుండి బయటపడగలిగారంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా. నిర్గమకాండం 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కుటుంబములో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇంట్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద. హల్లెలూయా. ద్వారబంధపు యొక్క 2 నిలువ ద్వారబంధం యొక్క నిలువ కంబుల మీదను పై కమ్మి మీదను చల్లి. కింద ఏం చేసేవాళ్ళంటే ఆ ఐగుప్తులకు ఆచారం, తొలచూరు కుమారుడు ఒక పేరు రాస్తారనమాట. దాంట్లో మొత్తం పేరు కాదు, ఆ ఇనిషియల్. జోసఫ్ అనుకోండి, జే అని రాస్తారు. నేను మా ఊర్లో కూడా ఈ అలవాటు చూసినా, జే అని రాస్తారు. పైన ఏం చేస్తారు తెలుసా? పైన చచ్చిపోయిన వాళ్ళ యొక్క పేరు రాస్తారన్నమాట. పైన ఏమో ఆ ద్వారబంధ పైనేమో చచ్చిపోయిన వాళ్ళ పేరు, కింద ఏమో ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు కుమార్తె యొక్క పేరు రాస్తారు. ఇప్పుడు దేవుడు హిస్సోపుతో ముంచి కరెక్ట్గా దేని మీద పోయమన్నాడంటే, ఆ ఎవరైతే చచ్చిపోయిన పేర్లో ఉందో, అంటే చచ్చిపోయిన ఆత్మను ఆరాధన చేయటం, చచ్చిన వారిని ఆరాధన చేయటం. ఆ స్పిరిట్ చాలా డేంజర్ స్పిరిట్. ఒక మనిషి చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాడి మీద గుడి కట్టడం, దాన్ని ఆరాధన చేయటం చాలా పెద్ద పాప. దాని మీద చాలా దెయ్యాలు పనిచేస్తాయి. హిస్సోపుని తీసుకుని వచ్చి కరెక్ట్గా దాని మీద పోయమన్నాడు. హిస్సోపులో గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొచ్చి ఆ చచ్చిపోయిన ఆ పేర్లు ఏదైతే చచ్చిపోయిన వాళ్ళ పేరు ఏదైతే ఉందో దాని మీద చల్లించమన్నాడు. ఇప్పుడు అది ఎగిరిపోయింది, ఆ శాప ఎగిరిపోయింది, ఆ ఆత్మ ఎగిరిపోయింది. తర్వాత తొలచూరు కుమారుడు పేరు, ఫస్ట్ బార్న్ బేబీ పేరు కింద ఉంది. హల్లెలూయా. దాని మీద కూడా దురాత్మ ఏలుబడి చేయకుండా ఉండటానికి దేవుడు ఏం చేస్తాడంటే దాని మీద చెల్లించమన్నాడు. 2 వాష్ అవుట్ అనమాట. ఇప్పుడు సంహారపు దూత ఎవరి కోసం వచ్చింది? తొలచూరు బిడ్డలు చంపటానికి. ఇప్పుడు తొలచూరు నా బిడ్డల ఒక పేరు అక్కడ కనబడలేదు కాబట్టి ఆ దురాత్మ బ్యాక్ అయిపోయింది. ఆ సంహారపు దూత పక్క ఇంట్లో ఏమో పేరు ఉంది, ఆ దెయ్యం పేరు ఉంది, దానికి చోటు ఉంది, రావటానికి లీగల్ రైట్స్ ఉన్నాయి. ద్వారబంధం పైన ఏముంది? ఎవరి పేరు ఉంది? చనిపోయిన వాళ్ళ పేరు ఉంది. అంటే చచ్చిపోయిన వాళ్ళని ఆరాధన చేస్తున్నారు. లీగల్ రైట్స్ ఉన్నాయి సైతానికి, ఆ సంహారపు దూతకు. దాని కింద ఎవరి పేరు ఉందంటే తొలచూరు కుమార్ పేరు ఉంది కాబట్టి లోపలికి వెళ్ళారు. కానీ ఇశ్రాయేలీ ప్రజల ఇంటికి వచ్చినప్పుడు 2 లేదు, అక్కడ ఛాన్స్ లేదు. పైన తొడిచివేయబడింది, కింద ఏమో పెద్ద కుమారుడు కుమార్తె పేరు కూడా లేదు కాబట్టి లేదని చెప్పి పక్కింటికి వెళ్ళిపోయాడు అనమాట. మొత్తానికి ఇలాగా విడిపించబడ్డారా లేదా? ముందుగా అబ్రహాం టైంలోనే నీ తరవారు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసగా ఉండబోతున్నారని చెప్పాడు. అలాగే వారు విడిపించబడతారన్నారు. బానిసలుగా ముందుగానే తెలియపరచబడిన ఆ శోధ నుండి తప్పించింది అది చెప్పండి. గొర్రెపిల్ల రక్తం దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఇంకొకటి ఏంటి చెప్పనా? వాళ్ళు వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రారు, వెండి బంగారాలతో వస్తారని దేవుడు అబ్రహాముతోనే చెప్పాడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. ఉట్టి చేతులతో రారు, వాళ్ళు వెండి బంగారు ఆస్తిపాస్తులతో వస్తారని దేవుడు మాట్లాడారు. అది 13వ వచనంలో ఉంది. ఆదికాండం 15:13 వెండి బంగారంతో వస్తారని చెప్పి దేవుడు ప్రవచించిన మాట నెరవేర్చబడిందా లేదా చెప్పండి? నెరవేర్చబడింది. దేవునామానికి స్తోత్రం చెప్పండి. నీకు నీ జీవితంలో చెప్పబడినవి, తెలియపరచబడినవి, ప్రవచనం ద్వారానో ప్రవక్తల ద్వారానో
ప్రవచనం ద్వారానో, వాగ్దానం ద్వారానో, లేకపోతే దర్శనం ద్వారానో, కళల ద్వారానో, లేకపోతే నేను అంటాను బై నేచర్లీ నువ్వు స్వాభావికంగా కూడా పలానా కార్యం నీకు జరగబోతుందని ఊగిస్తే, గెస్ చేస్తే, పలానా శోధన జరగబోతుందని గెస్ చేస్తే, అవి శోధన జరగకుండా ఆపేది ఏదంటే యేసుక్రీస్తు రక్తం. దేవుని బిడ్డలారా, ఒకవేళ అది వాగ్దానం కింద ఆశీర్వాదం అయితే, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో చెప్పబడిన ఆశీర్వాదం, ప్రవచించబడిన ఆశీర్వాదం నీ జీవితంలో జరిగినట్టు చేసేది ఏదంటే యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు మన మధ్యలో అందుబాటులో ఉన్నాయి. దేవుడు చేయబోతున్న మేలైన జరగవలసింది యేసు రక్తం ద్వారానే. యేసు రక్తం ద్వారానే. ఎంత యేసు రక్తాన్ని ఉచ్చరిస్తావో, ఎంత యేసు రక్తాన్ని మహిమపరుస్తావో, ఎంత యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఉంటావో, అంతంతకు నీ ఆత్మలో ప్రాణముల విడుదల చూస్తావు. చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడతాయి. అది ఎంత పెద్ద ప్రవచనమైనా, ఎంత గొప్ప ప్రవచనమైనా అది ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చే తీరుతాయి. యేసు రక్తం ఒక మహిమను తెలుసుకోండి. ఎంత ఎక్కువ యేసు రక్తాన్ని గురించిన అవగాహన మీకు ఉందో అంతకు యేసు రక్తం మీ జీవితంలో క్రియ చేస్తాయి. మరియా యోసేపు దగ్గరికి వస్తే ఇర్మియా గ్రంథం 31:15 యోసేపుకు యేసు ప్రభుకు జరగబోతున్న కార్యాన్ని గురించి దగ్గర జోసెఫ్కు మరియాకు, యేసు తల్లి అయిన మరియా జోసెఫ్కి ఇర్మియాకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ అంటే దగ్గర 450 సంవత్సరాల గ్యాప్ అనమాట. 450 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనం యోసేపు మరియా శిష్యుడైన యేసు ప్రభు గురించి. ఆ ప్రవచనం అంటే చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 31:15. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినపడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకునుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనుల శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. నీ దేశంలో ఉన్న పిల్లలందరూ ఏడుస్తారు, నువ్వు ఏడవు, నీ బిడ్డ ఏడవదు. మరలా మీరు ఏం చేస్తారంటే మరలా తిరిగి వస్తారు. ఈ ప్రవచనం ఇర్మియా ద్వారా చెప్పబడింది. ఏ రోజు చేత నుండి ఎలా తప్పించబడ్డారు, ఎలా కొనుపోబడ్డారు, జోసెఫ్, మేరీ, యేసు ఎలా కొనుపోబడ్డారు, ఎలా తిరిగి వచ్చారు. నీళ్ళు ఎవరి పాత్ర కనపడుతుంది? వచ్చి హెచ్చరించటంలో ఎవరి పాత్ర కనపడుతుంది? జోసెఫ్తో మాట్లాడటం ఎవరు మాట్లాడారు, ఎవరు తీసుకెళ్లారు? మరలా ఐగుప్తులో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత, 2.5 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా తీసుకొని రావటం, వాళ్ళు తీసుకెళ్ళమని చెప్పింది ఎవరు? ఎవరి పాత్ర అక్కడ కనపడుతుంది? దేవదూత. యేసు రక్తం జరగబోతున్న కార్యాన్ని ఎలాగా జరిగిస్తాయో దేవుని నుండి పంపబడుతున్న దేవదూతలు కూడా నీ విషయంలో జరగబోతున్న కార్యాలన్నిటినీ నెరవేరుస్తారు, నెరవేర్చబోతున్నారు. ఎలాగ దీన్ని కట్టబోతున్నాను, ఎలాగ దీన్ని సాల్వ్ చేయబోతున్న మనసులు అనుకుంటున్నావు. నీకేదో ఒక బలహీనత ఉంది, ఈ బలహీనత ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్లు, లేకపోతే చూద్దామంటున్నారు. ఇది నీ మైండ్లో ఉంది, ఇది జరగాల్సిందే అని దానికోసం బాధపడతా ఉన్నావు. పిల్లలు ఒక పెళ్ళి ఆల్రెడీ ప్రవచనం వచ్చింది, ఈ సంవత్సరం జరుగుతాయని, ఎలా జరగబోతుందని ఆలోచనలో ఉన్నావు. ఇలాగ ముందుగానే చెప్పబడిన కార్యాలను నెరవేర్చటానికి రెండవదిగా దేవుడు అపాయింట్మెంట్ చేసింది ఎవరినంటే దేవదూతలనే. ఆ దేవదూతలు మనిషిలాగా క్రియ చేస్తారు, నిన్ను మోయగలుగుతారు, నీ తోడు రాగలుగుతారు, నిన్ను పట్టుకోగలుగుతారు, నీతో మాట్లాడగలుగుతారు. దేవుని చేత పంపబడుతున్న దేవదూతల ద్వారా నీకు మేలే, నీకు ఆశీర్వాదమే. ప్రతి కీడు నుండి, శోధన నుండి నిన్ను తప్పిస్తారు. జరగబోతున్న కీడు నుండి తప్పించడానికి దేవుడు దేవదూతలు నియమిస్తాడు. దేవదూతల ద్వారా నువ్వు భద్రపరచబడతావు, దేవదూతల ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు ఆ దేవదూతలు నేను విడుదల చేస్తాను.
దేవదూతలు విడుదల చేస్తాను. పౌలుకు కీడు జరగబోతుందని అగబు అని ఒక ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరచటాన్ని మనం చూస్తున్నాం. ఎల్లవద్దని, యెరూషలేముకి వెళ్ళవద్దని అగబు అని ఒక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడటం జరిగింది. తర్వాత ఎలా తప్పించబడ్డారు చూడండి. అపోస్తల కార్యం 18:10 చదవండి. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 10వ వచనంలో దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలుతో దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు అతనికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితిమి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలుకు దర్శనం కలిగెను. హల్లెలూయా. పౌలుకు వచ్చిన దర్శనాన్ని అది మేలవండి కీడవండి ఎవరు డీల్ చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ లైఫ్లో ముందుగానే తెలియపరచబడిన కార్యాలు. అది ఒకవేళ కీడు కావచ్చు, కీడైతే దేవుడు తప్పిస్తాడు, మేలైతే దాన్ని జరిగిస్తాడు. నీకు ముందుగానే తెలియపరచబడిన కార్యాలు ఏదైతే ఉందో అవన్నిటిని దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు చక్కబెడతాడు. నీకు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు చక్కబెడతాడు. నీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధం వర్తిల్లదు. నీకు మేలు కలుగుతాయి. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా నీతో ఉండి తప్పిస్తాడు. ప్రతి కీడు నుండి తప్పిస్తాడు. ప్రతి కీడు నుండి ప్రభు తప్పిస్తాడు. 4వదిగా మనం చేసే ఆరాధన స్తుతి చెప్పబడిన పలుకబడిన కీడు నుండి తప్పించి మనకు మేలు జరిగిస్తాయి. 2 సామువేలు గ్రంథం 24:25 చదవండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలును విడిచిపోయెను. హల్లెలూయా. ముందుగానే తెగులు రాబోతుందని దేవుడు బయలుపరిచాడు. ఆ జరగబోతున్న తెగులు నుండి దేశాన్ని దావీదును కాపాడింది ఏదంటే ఆత్మ ప్రేరేపణతో దావీదు అర్పించిన కానుక. హిజ్కియా రాజు చనిపోతాడని ముందుగానే తెలియపరచబడింది. ఆయన ఎలా తప్పించబడ్డాడు? ఇది 5వ విషయం. ప్రార్థన. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-5 వచనాలు చదివితే ప్రార్థన, ఆత్మతో చేయబడుతున్న ప్రార్థన జరగబోతున్న కీడు నుండి తప్పిస్తాయి. మొదటిగా యేసురత్వం తప్పిస్తుంది, 2వది దేవదూతలు, 3వదిగా పరిశుద్ధాత్మ, 4వదిగా దేవుని ఆత్మతో అర్పించబడుతున్న ఆ కానుకలు, అర్పణలు, ఆత్మ సంబంధమైన అర్పణలు. తర్వాత ప్రార్థన. జరగబోతున్నవి అన్నిటి నుండి తప్పిస్తాయి. కీడైతే జరగబోతుంది, కీడైతే ఇవి తప్పించబడతావు. మేలైతే ఇవి 5 జరిగిస్తాయి. ఈ నెలపాటు ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నారు, గొప్ప విడుదలను అనుభవించబోతున్నారు, మేలును అనుభవించబోతున్నారు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా.
యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తాకుమని అడుగుతున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తండ్రి నీ దేవదూతలు యేసు నామములో రిలీజ్ అవును గాక. నీ రక్తం ప్రోక్షించబడును గాక. గొర్రెల రక్తం ప్రోక్షించబడును గాక. ఇప్పుడే నాయన తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి ఒక్కరు తాకును గాక. దేవుని శక్తి ప్రతి ఒక్కరు తాకును గాక. జరగబోతున్న కీడి యేసు నామములో క్యాన్సిల్ అయిపోను గాక. జరగబోతున్న అడ్డు ఆటగాలని తొలగిపోను గాక. నీ లైఫ్ లో జరగబోతున్న వేదన, నీ పైన వచ్చే నేరారోపణ యేసు నామములో కొట్టివేయబడును గాక. జరగబోతున్న కీడంతా తప్పించబడును గాక. యేసు మహిమను ముట్టును గాక. యేసు యొక్క శక్తిని తాకును గాక. యేసు యొక్క మహిమ ఇప్పుడైనా తాకును గాక. యేసు యొక్క శక్తి అభిషేకాన్ని తాకును గాక. యేసు నామములో ఇప్పుడే దేవదూతలు విడుదల చేస్తున్నాను. యేసు నామములో విడుదల చేస్తున్నాను. ప్రతి ఒక్కరు వెనకాల దేవదూతలు వచ్చి నిలబడిన గాక. ఇప్పుడు అద్భుతం జరిగించండి ప్రభా. ఇప్పుడే ప్రతి ఒక్కరు ముట్టండి, అభిషేకించండి ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, LGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.